SRH 300 కొట్టినాకనే మళ్ళీ నేను క్రికెట్ చూస్తా, అప్పటిదాకా క్రికెట్ చూడను ఇక. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జిమ్ బ్లాగర్. సో ఈరోజు దేకో పొలం జూన్నీకి వచ్చేసిన. లెట్స్ గో ఇక చూద్దాం. పొలం మొత్తం చూడండి ఎట్లున్నదో, ఒకసారి తిరుగుడు మొత్తం అట్లా అయిపోతున్నది. మేము మందిగానే ఇంకోట్లేదు, ఎట్టాగో లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కానేసి, అందుకే అట్లా అయిపోతూనే ఉన్నది. ఇక దాంట్లో ఎక్కువైంది, దీంట్లో తక్కువ అయింది. ఇక సేమ్ ఉన్నాయి అనుకోండి, అది ఇది సేమ్ ఉన్నాయి. దేకో ఏం చేస్తున్నావు? దేకో ఎర్రగా అయితేనే ఉన్నది. ఇది కోసేసుడే, ఇంకో 10 రోజులు అయితే ఇది అక్కడ ఉన్నది మొత్తం కోసేయాలి. ఇది ఇంతకుముందు పత్తి చేను కదా, ఒక పత్తి గింజ ఎంచొచ్చి పడ్డదో మరి, మట్టిలో ఉన్నట్టుంది. అదే పెరిగి పెద్ద ఇట్లా అయింది. సో కాయలు కనబడుతున్నాయి, పువ్వు పూసినాయి, కాయలు పడుతున్నాయి. కాస్తుందో ఏమవుతుందో మరి. ఇదిగా దున్నేటప్పటి నుంచి ఇట్లానే ఉన్నది. ఇది పెరిగి పెద్ద అయింది. ఎండిక్కనే దోస చేను ఉంది, దోసకాయల తీగ బారింది, కాయలుగానే అవుతున్నాయి మంచిగా. ఇగో దేకు ఏడ 2 ఉన్నాయి, వీటిని కాపాడుకోవాలి. ఇక ఈరోజు పొద్దున్నే వాన వచ్చిందన్నమాట. సో అందుకే ఇన్స్పెక్షన్కి వచ్చినాం, ఎట్లున్నది ఏం సంగతి అని. ఇప్పుడైతే ఏం కాదనుకోండి, గట్టిగా గాలి వస్తే ప్రాబ్లం. మార్నింగ్ అంత ఎక్కువ ఏం రాలేదు వాన, చిన్నగానే వచ్చింది, వెళ్ళిపోయింది. ఎక్కువ ఈడ్చి కొట్టి గాలి దుమ్ములు వస్తే మొత్తం అడ్డం పడిపోతుంది. అప్పుడు ఒడ్లు నష్టం, వరిసేని మిషన్కి వస్తే టైం వేస్ట్, మిషన్ చాలా లేటుగా కోస్తుంది అన్నమాట కింద పడిపోతే. అట్లా చాలా కథలు ఉంటాయి. హైక్ చేసిన గుట్ట చూడండి, ఇంచి ఎట్లా కనిపిస్తున్నదో, ఎంత చిన్నగా ఉన్నదో ఇంచి, అడిగిపోతే అంత హైట్ ఉంటుంది. అయినా సరే మనం హైక్ చేసేసినాం. ఇక్కడ నుంచి పైకి ఎక్కి ఇట్లే పోయి ఈడ మధ్యలోకి పోయి ఆగి మళ్ళీ చుట్టూ తిరిగి ఆంచెక్కినాం మనం. సో మనం ఏదైనా ఒక అచీవ్మెంట్ చేస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నమాట. సో లేజినెస్ని పక్కన పెట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాలన్నమాట ఏదన్నా సాధించాలంటే. సో అందుకే అది మనకు అచీవ్మెంట్ ఎప్పటికైనా ఉంటుంది. సో మా గ్యాంగ్లో చాలామందిని పిలిచిన ఓజీ డ్రాగన్స్లో ఎవరు రానన్నాడు, ఎక్కే అంత సత్తా లేదు ఫస్ట్ ఓన్కి. అందుకే ఇద్దరం వెళ్ళిపోయినాం, హైక్ చేసేసినాం. గ్రౌండ్ అంతా చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. ఒక అడ్వెంచర్ బైకో స్పోర్ట్స్ కారో ఉంటే దుమ్ము లేపు ఇప్పుడు మొత్తం ఇక్కడ. ఆ వీడియోనే వచ్చి మీకు దుమ్ము లేపే వీడియో కాకుంటే లేవే మనకాడ, సంపాదించుదాం ఒకరోజు. సో గాయస్, ఇది మొక్కజొన్న తోట. మాలిక్ ఈయన ఓనరు. ఎప్పుడు తెంపుతారంటే రేపు తెంపుతారా తెంపరా రేపు తెంపుతాం. సో మనకు ఆల్రెడీ పార్సల్ వచ్చినాయి 10. మీరు చూసిన వీడియోలో మీ డాడీ ఇచ్చిండు 10 ఇచ్చిండు. చంపిన ఉడకబెట్టుకొని తిన్నాడు, కాల్చుకొని తిన్నాడు, మంచిగా ఉన్నాయి. కాకుంటే ముదిరినాయి, దబ్బిన తెంపలేరు. ఇక ఇంకెక్కువ ముదిరినాలి కదా ఇప్పుడు. ఇట్లున్నది తోట అంతా. సో రామచిలుకలు వస్తున్నాయని మొత్తం కొట్టేస్తున్నాడు. బొచ్చడున్నాయి రామచిలుకలు, మొత్తం చూపిద్దామంటే ఎగిరిపోయినాయి. వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తా. ఒకటి తిరుగుతున్నది ఆడ. సో గాయస్, ఇట్లా తింటున్నాయి మొత్తం రామచిలుకలు. ఇద్దేకో చంపుతున్నాయి నీట్గా. అన్నీ అవతల పడ్డాయి, కనిపిస్తలేవు. కొట్టు గట్టి కొట్టు. బాగా పెట్టిండు. బోనాలు తీస్తున్నావా గంపలు పండగకు? అగో ఆడ 3 ఉన్నాయి, ఆ 3 పోవాలి పోట్లు. గాయ్స్ ఇద్దరు దేకో, మనం అయ్యాలంటూ పెట్టింది ఇవాళ దాకా మంతనే ఉంది ఇంకా. సో నేను చూసి షాక్ అయ్యాను, ఇన్ని రోజులు ఎట్లా మంతుంది, నిన్నమని ఆరిపోయింది అనేసి. సో ఇప్పుడే పొగ వెళ్తుంది అన్నమాట. ఇన్ని రోజులు దాని లోపల మండింది, మొద్దు లోపల. ఇప్పుడేమో పొగ బయటకు వెళ్తుంది. ఇక చివరి వరకు వచ్చేసరికి ఇక అది ఏం చేయలేమన్నమాట. కాలిపోనియండి, మళ్ళీ ఇట్లా చెట్లు పెరుగుతూనే ఉంటాయి, అయితేనే ఉంటుంది ఇక కామన్. లెట్స్ గో, ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. గైస్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి అయితే మ్యాచ్ చూడడం స్టార్ట్ చేసిన.
సో చాలా ఇంట్రెస్టింగ్గా చూసిన మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఎంత బాగా ఆడుతుందో అని దెబ్బేసినారు. సో ఎస్ఆర్హెచ్ 300 కొట్టినాకనే మళ్ళీ నేను క్రికెట్ చూస్తాను, అప్పటిదాకా క్రికెట్ చూడను ఇక. సో ఆర్సీబీ ఫ్యాన్ కానీ వచ్చిండు అనమాట, చాలా సంతోషంగా ఉన్నాడు. సో అట్లున్నది ఈ సిచ్యువేషన్ ఇవాళ. సో దాని నెక్స్ట్ మ్యాచ్లు ఉన్నాయి ఇక, అప్పుడు ఆడతారా ఆడరా అన్నది తెలిసిపోతుంది ఇక. ఈసారి 300 అన్న కొట్టాలి, కప్పన్న కొట్టాలి, అదే లక్ ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.